జీసస్ అనే మనిషిని దేవుడిని చేసుకున్నారు, వీళ్ళు దేవుడిగా మార్చుకున్నారు. కానీ అదేనే అంటున్నా, దైవ కుమారుడు అంటున్నారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం కదా, కలియుగ దైవం అంటున్నాం కదా. కలియుగం ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది? 5000. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు? వచ్చి ఒక 1000 ఏళ్ళు అయింది. మరి అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడ. అదే, ఇంకెవరున్నారు? అంతకుముందు అక్కడ శక్తి ఉంది. శక్తి. ఏ శక్తి? ఆదిపరాశక్తి. అదే ఏంటి రుజువేంటి? ఆధారం ఏంటి? వెంకటేశ్వర స్వామి దైవం అని ఆధారం ఏంటి? రుజువేంటి? మీరు పెట్టిన సిద్ధాంతాలు, మీరు కల్పించిన కల్పితాలు మాత్రం మీకు నిజాలు. యేసుక్రీస్తు వారు మాత్రం కల్పితం, సృష్టికర్త మాత్రం కల్పితం, మీరు సృష్టించుకున్న దేవుళ్ళు మాత్రం నిజం. ఆహాహా, ఏం అజ్ఞానం ప్రదర్శిస్తున్నారా మీరు? మీరు జీసస్ ఎట్లయితే మీరు జీసస్ అనేది వాస్తవం కాదు, అతను ఒక మనిషి అని మీరు అన్నారు కదా, అంతే కదా? జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్. ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఇట్స్ ఎ క్రియేషన్. ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఒప్పుకుంటా. బట్ ఇట్స్ ఎ బిలీఫ్. బిలీఫ్ ఎవరికైనా ఉండొచ్చు, దానికి అదే బిలీఫ్ ఉండొచ్చు. సో అట్లాగే లార్డ్ వెంకటేశ్వర స్వామి కూడా క్రియేషన్. వెంకటేశ్వర స్వామి క్రియేషన్ కాదు. అక్కడ అంతకుముందు వెంకటేశ్వర స్వామి క్రియేషన్ కదట. వెంకటేశ్వర స్వామి క్రియేషన్ కదట. మరేంటో సృష్టికర్త యేసుక్రీస్తు మాత్రం క్రియేషన్, కల్పితం. వెంకటేశ్వర స్వామి కల్పితం కాదు. నువ్వు నమ్మింది అయితే నిజం, క్రైస్తవులు నమ్మింది అబద్ధమా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2000 ఏళ్ల నుంచి ఉందిగా. 2000 సంవత్సరాల కంటే ముందుకెళ్దాం మళ్ళీ. అప్పుడు టెంపుల్స్ అనేవి నేను అనేది ఏంటంటే, ఈ మానవ పరిణామ క్రమంలో ఈ మానవ జాతి ఉద్భవించిన తర్వాత ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది మతాలు, ఎన్ని ఆచారాలు, వ్యవహారాలు వచ్చిపోయినాయి, అవునా కదా? ఒప్పుకుంటారా? చారిత్రకంగా మనం గనక ఎక్కడికో వెళ్ళిపోతే లో ఏదో ఒక టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ ని మనం గుర్తించి గౌరవించాలి కదా. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్న నమ్మకాలే.